హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియో వచ్చేసి గోకర్ణ, మురుదేశ్వర్ ఇంకా అక్కడ మేము చూసిన యానా కేవ్స్, విభూతి ఫాల్స్ దానిపైన. సో ఒకే వీడియోలో ఇదంతా చెప్తే కొంచెం పెద్దగా అయిపోతుంది కాబట్టి ఈ వీడియోని నేను స్ప్లిట్ చేసి చెప్తాను. మేము 4 డేస్ వెళ్ళామన్నమాట టూరు. సో ఈ వీడియో వచ్చేసి ఫస్ట్ డే గురించి. మేము వెళ్ళేటప్పుడు కేఎస్ఆర్టీసీలో ట్రావెల్ చేసినాము. ఈ బస్సు వచ్చేసి అంబారీ ఏసీ స్లీపర్ క్లాస్. ఈ బస్సు వచ్చేసి డైలీ ఉంటుంది ఫ్రమ్ హైదరాబాద్ టు మ్యాంగ్లూర్. సో దీని స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి హైదరాబాద్లోని ఎంజీబీఎస్ స్టేషన్లో 2000 పర్ హెడ్ టికెట్. బిలో 5 years వాళ్ళకి టికెట్ లేదు. గోకర్ణలో ఏం చేస్తావు? ఏం ఆటలాడుతావు? ఇంకా వాటర్ స్పోర్ట్సా? అమ్మ, ఏమేమి ఉంటాయి వాటర్ స్పోర్ట్స్? జనవరి 1 రోజు మార్నింగ్ 6 o'clock వరకు గోకర్ణ క్రాస్ రీచ్ అయిపోయినాము. యాజ్ పర్ ద షెడ్యూల్ 6:50కి రీచ్ కావాలి మేము, బట్ 50 minutes ముందే తీసుకొచ్చేసినారు. బస్ దిగంగానే మాకు బిగ్గెస్ట్ షాక్ తగిలింది జనవరి 1 రోజు. అదేంటంటే నా వైఫ్ తన ఐఫోన్ని బస్లోనే మర్చిపోయింది. బట్ థ్యాంక్స్ టు కేఎస్ఆర్టీసీ, వాళ్ళు టికెట్ బుక్ చేసుకున్నప్పుడే ముందే SMS అండ్ ఈమెయిల్ చేస్తారు ఆ బస్సు యొక్క స్టాఫ్ అండ్ క్రూ మెంబర్స్ది. సో ఇమీడియట్లీ నేను కాల్ చేసినాను. అతను నెక్స్ట్ బస్ స్టాప్లో అక్కడ ఒక కేఫ్ ఉంటే అక్కడ ఇచ్చేసినారు. సో నేను తర్వాత వెళ్ళి ఆ ఫోన్ని కలెక్ట్ చేసుకున్నాను. సో థ్యాంక్ యూ కేఎస్ఆర్టీసీ. ఫోన్ మూలాన మా న్యూ ఇయర్ ఒక పెద్ద యుద్ధంతోనే స్టార్ట్ అయింది. మేము గోకర్ణకి సెల్ఫ్గా వెళ్ళలేదు. ట్రావెల్ ట్రయాంగిల్ అనే టూర్ ప్యాకేజ్ కంపెనీ త్రూ వెళ్ళినాము. సో వాళ్ళకి ముందే చెప్పాము మేము బీచ్ సైడ్ ఉండాలి మాకు హోటల్ అని చెప్పేసి. సో గోకర్ణ ఇంటర్నేషనల్ అనే హోటల్ బుక్ చేసినారు కుడ్లీ బీచ్లో. కార్ పార్కింగ్ దగ్గర నుంచి రూమ్ వరకు ఒక 600 meters ఆఫ్ వాక్ ఉంటుంది. కొంచెం మరీ పత్లీ గలీ ఉంటుంది. సో ఆ పిక్చర్స్ అన్నీ ఇక్కడ పెడతాను. అరణిలో ఒక ఫ్యామిలీ అక్కడ శాండ్ క్యాజల్ బిల్డ్ చేసిండ్రు. ఐ డోంట్ నో హౌ మచ్ టైమ్ దే టుక్. సో దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మా వాళ్ళు కూడా శాండ్ క్యాజల్ బిల్డ్ చేస్తామని ట్రై చేసినారు. స్టార్ట్ చేసిన ఒక 5 నిమిషాలకు ఆ ఐడియాని వదిలేసినారు. రోషన్, బాగుందా గోకర్ణ? బాగుందా గోకర్ణ? బాగుందా హర్నిలో? నేను ఆ వీడియో పెడతా అనుకోలేదు. ఇలా వచ్చింది జస్ట్ లైక్ దట్, అలా షూట్ చేసిన. దాని తర్వాత ఐడియా వచ్చింది. శ్రీ మహాబలేశ్వర్ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 to 12:30, మళ్ళీ ఈవినింగ్ 5 to 8:30. సో ఇది వచ్చేసి ఆత్మలింగం. ఓకే, న్యూ ఇయర్ కాబట్టి మాకు మాత్రం ఫుల్ రష్ ఉండే. సో మాకు అరౌండ్ 3 hours పట్టింది దర్శనం కావడానికి. సో అక్కడ నుంచి మళ్ళీ హోటల్కి వచ్చేసినాం. దాని తర్వాత మై వైఫ్ గాట్ సిక్. సో ఆ రోజు డిన్నర్కి ఓన్లీ నేను, మై సన్ అండ్ మై డాటర్, ఓన్లీ మేము ముగ్గురం వెళ్ళినాం బయటికి. అర్నిలో